హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే విజయవాడ వెళ్తున్నాం మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతోని. సో నేనైతే విజయవాడ వెళ్ళడం ఫస్ట్ టైం. చాలా ఎగ్జైటెడ్ ఉన్నా నేను. ఇప్పుడైతే ట్రైన్ వస్తుంది, మా ట్రైను. సో ఎర్లీ మార్నింగ్ ఎక్కుతున్నాం అన్నమాట ట్రైన్. సో ట్రైన్ ఎక్కినాక నేను మీకు మళ్ళీ కనిపిస్తాను. బాయ్. ఇక్కడ మేము ట్రైన్ వస్తున్న ప్లాట్ఫామ్కి అయితే వెళ్తున్నాం. నాకైతే సూపర్ హ్యాపీగా ఉండే ఆ రోజు అయితే. ఎందుకో అదో తెలియని పాజిటివిటీ వచ్చింది. ఈ ట్రిప్ ఇలా సక్సెస్ అవ్వడానికి మా ఫ్రెండే కారణం. ఇక్కడైతే మేము ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఇదే ప్లాట్ఫామ్ పైన వస్తుందని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చేసరికి వచ్చి నిలబడినాం. ట్రైన్ వస్తుంది గాయ్స్. వచ్చింది ట్రైన్ వచ్చింది. ట్రైన్ ఇదే మేము ఎక్కిన ట్రైన్. మేము సీటర్స్ తీసుకున్నాం అన్నమాట. లోపల ఇట్లా ఉంటాయి. 155 రూపీస్ టికెట్. మనకున్న బడ్జెట్లోనే విజయవాడ వెళ్ళొచ్చు. ఇక్కడైతే ట్రైన్ మూవ్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. ఇంకా మాకు ఎర్లీ మార్నింగ్ ఉండే ట్రైన్ 5:25 అనుకుంటా. ట్రైన్ కూడా అక్కడికి కరెక్ట్ టైంకే రీచ్ అయింది. గాయ్స్, విండో సీట్ వస్తుంది అనుకున్నాం. కాకపోతే ఇగో ఈ ఛార్జింగ్ హోల్డర్స్ వచ్చినాయి మాకు. అట్టర్ ఫ్లాప్ ఇది నిజంగా. చందు, ఎగ్జైటెడ్ ఉన్నావా? ఇప్పుడు విండో సీట్ వచ్చిందా బాగా? ఇది విండో. ట్రైన్ అయితే మూవ్ అయింది. విండో సీట్ రాలే. ఇక్కడ నేను నేచర్ని ఎంజాయ్ చేస్తున్నా. అసలు ఎంత బాగుందో ట్రైన్లో అలా వెళ్తూ ఉంటే, నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే. అలా పొలాల మధ్య నుంచి అలా వెళ్తుంది. ఫుల్ హ్యాపీ ఉండే నేనైతే ఆ రోజు. చాలా హ్యాపీగా అనిపించింది. మేమైతే ఇక్కడ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. కానీ ఈ బ్రిడ్జ్ చూస్తుంటే నాకు అదో ఆనందం, అసలు చెప్పలేనంత హ్యాపీ. ఈ బ్రిడ్జ్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నా నేనైతే. కొన్ని అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదా మనకి. అదే బాగుంది. విజయవాడ అయితే రీచ్ అయినాం. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. సో ప్లీజ్ ఎండ్ అయ్యేదాకా చూడండి వీడియోని, అస్సలు స్కిప్ చేయకండి. మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇక్కడ మేము రైల్వే స్టేషన్ నుంచి అయితే ఆటో తీసుకున్నాం. ఆటో తీసుకొని కృష్ణా నది స్నానానికి అయితే వెళ్తున్నాం. స్నానం చేసి ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళాలి. మధ్యలో అలా కొన్ని ప్లేసులు చూసుకుంటూ వెళ్ళిపోయినా. నిజంగా అసలు నాకు అదొక కొత్త ప్రపంచంలాగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను వెళ్తున్నా కదా, నాకు అట్లా అనిపించింది.
ఇక్కడ మేము రీచ్ అయిపోయినాం. కృష్ణా నదిలో స్నానం చేసి గుడికి వెళ్దామని. అలాగే కార్తీక మాసం కాబట్టి దీపం ముట్టించిన నేను. గాయస్ అయిపోయింది, స్నానం చేసినాం, 365 దీపాలు ముట్టించినాం, కార్తీక దీపము. సో ఐఎమ్ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నా వచ్చినందుకు, ఎప్పటికీ మర్చిపోలేదు. ఇది గుడి కింద అన్నమాట, అమ్మవారి గుడి కింద. సో మనం అలా పైకి వెళ్ళిపోవాలి. హాయ్ గాయ్స్, దర్శనం అయిపోయింది. సో అంటే పైకి ఫోన్స్ అయితే అలో లేదు, సో పైన చూపించలేకపోయినా నేను. అంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అని. ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. గాయస్ చాలా అయితే అలసిపోయినా, థమ్స్అప్ అయితే మాజా అయితే తీసుకున్నా. సో చాలా రష్ ఉంది, బాప్రే అమ్మో, కానీ ఓకే, హ్యాపీ అమ్మవారిని చూసినందుకు. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నా అమ్మవారిని చూడాలి అని, ఎప్పటి నుంచో అనుకుంటున్నా. చివరికి ఇప్పుడు కుదిరింది. వద్దంకుల్. సో మీరు కూడా వీలైనంత త్వరగా విజయవాడ వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. మై డియర్ లవ్లీ సబ్స్క్రైబర్స్, అంతా మీ పుణ్యమే. చాలా ఓవర్ థింకింగ్, డిప్రెషన్ అన్నీ ఒకటేసారి వచ్చేసరికి ఇక తప్పక వెళ్ళాలి, తప్పదు, పోవాలి, చూడాలి అమ్మవారిని. అప్పుడన్నా కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది కావచ్చు నా మైండ్ అనేది అని చెప్పి నేను వచ్చిన. సో వచ్చినందుకైతే ఐఎమ్ హ్యాపీ. అసలు కళ్ళ నిండుగా కనిపించింది అమ్మవారు. కాకపోతే పైన ఫోన్స్ అలో లేవు, సో అదొక్కటే డిసప్పాయింట్. కృష్ణా రివర్ అయితే అసలు చెప్పలేను, కృష్ణా బ్రిడ్జ్ కూడా అసలు సూపర్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ షాపింగ్ చేసుకోవాలంటే షాపింగ్ కాంప్లెక్స్లు కూడా ఉన్నాయి, షాప్స్ కూడా ఉన్నాయి. సో మనం నచ్చినవి తీసుకోవచ్చు, కాకపోతే చాలా రేట్ ఎక్కువ. సో ఈ వీడియోకి అయితే ఇంతే, ఇంటి చేసేస్తున్నా ఇంకా బ్లాగ్. సో మళ్ళీ చెప్తున్నాను, మీరు అనుకోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ కలుద్దాం, బాయ్. ఇక్కడ మేము స్టేషన్కి అయితే మళ్ళీ వచ్చేసినాం. ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోయినాం. మేమైతే 1 డే ట్రిప్ లాగా కూడా మనం అనుకోవచ్చు దీన్ని. ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వెళ్తే ఇంకా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మీరు ఈ ట్రిప్ని. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.